సో 'కాంతా' ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏందంటే, ఇది ఒక సినిమా మాత్రమే కాదు. సినిమా షూటింగ్‌కి సంబంధించిన స్టోరీ మాత్రమే కాదు. ఇందులో కళ అనే ఒక భావన మనకు తెలియజేసే విధంగా ఉంది. అలాగే ఆ కళకి ఎదురుగా నిలబడ్డ ఇద్దరు వ్యక్తుల ఈగోకి సంబంధించిన ఒక యుద్ధం. ఆ యుద్ధంకి సంబంధించిన సీన్స్ ఉన్నాయి. సో దీనిలో ఒక డ్రామా, భావోద్వేగం, శక్తివంతమైన ఒక నటన అంటే బలమైన నటన కనబరిచే సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో రాణా దగ్గుబాటి గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి చేయడం అన్నది ఒక రిస్క్తో కూడిన పని అని నేను అనుకోవట్లేదు. అలాంటి మంచి స్టోరీకి ఇలాంటి ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎంకరేజ్గా సపోర్ట్గా ఉంటారు. సో ఈ రాణా గారు వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండస్ట్రీ. ఇట్లాంటి ఎంకరేజ్ చేయడంలో చిన్న చిన్న స్టోరీస్ అయినా మంచి క్యాపబిలిటీ ఉన్న స్టోరీస్ తీసుకుంటారు. ఈయన ప్రొడ్యూసర్గా చేయడం యాజ్ వెల్ యాజ్ యాక్టర్గా సినిమాలు ఉన్నారు. సో ఇవన్నీ గమనించాల్సిన విషయాలు అనమాట. సో మనం ట్రైలర్లోకి వెళ్తే డీటెయిల్గా మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ సినిమా 'కాంతా', ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ దుల్కర్ సల్మాన్. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు చేయాలంటే దుల్కర్ సల్మాన్ తర్వాత ఎవరైనా అని నేను చెప్తాను. నిజంగా చెప్పాలంటే అంత బాగా సెట్ అయిపోతారు. ఇలాంటి వింటేజ్ లుక్స్లో కావచ్చు, 1950s టైంలో బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక స్టోరీ ఇది. ఆ టైప్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. సో ఆ టైంలో జరిగే సీన్స్ కానీ, ఆ టైంలో ఉన్న ఎక్విప్మెంట్ కానీ, ఆ టైపు సెట్స్ కానీ అవన్నీ ఎలా వేశారో చాలా చాలా నీట్గా, చాలా ప్రజెన్స్ మైండ్తో మనకు ప్రజెంట్ చేయగలిగారు. నిజంగా చెప్పాలంటే ఈ ట్రైలర్లో నీట్గా కనిపిస్తుంది. సో దుల్కర్ సల్మాన్ గారు అండ్ వాళ్ళ గురువు గారు, సో గురువు గారు వచ్చేసి సముద్రకని గారు అండ్ శిష్యుడు వచ్చేసి దుల్కర్ సల్మాన్. రాణా దగ్గుపాటి యాజ్ ఎ పోలీస్, మన భాగ్యశ్రీ బోర్చి ఒక యాక్ట్రెస్, సినిమాలో యాక్ట్రెస్. సో వీళ్ళిద్దరు సినిమాలో కంప్లీట్ హీరోయిన్ అయినా కూడా ఈ సినిమాలో తీసే సినిమా కాబట్టి ఆ సినిమాలో యాక్టింగ్ చేసే ఒక యాక్ట్రెస్. సో ఈ గురు శిష్యుల మధ్య నలిగిపోయే ఒక క్యారెక్టర్ అయితే అని తెలుస్తుంది, నాకైతే అర్థమవుతుంది. సో ఇన్ డీటెయిల్గా సినిమాకి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా 3 minutes ట్రైలర్ అంటే మామూలు విషయం కాదు. ఇందులో మనకు స్టోరీ మొత్తం అర్థం అయిపోవాలి. కానీ ఇక్కడ అర్థం అవ్వడానికి ఏ మాత్రం కూడా స్కోప్ లేకుండా ట్రైలర్ని అంత లెంత్ వదిలినా కూడా మనకు అర్థం కాకుండా చూపించకుండా కనిపించకుండా సీన్స్ని ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసేసి కానీ స్టోరీ మనకు అర్థం కాకుండా అయితే పెట్టేశారు అలా. సో దానివల్ల సినిమా మీద ఇంకొంచెం క్యూరియాసిటీ పెరిగింది. ఆ క్యూరియాసిటీ పెరగడం వల్ల సినిమా చూడాలి అనే ఒక ఆతృత మాత్రం లోపల ఫిక్స్ అయిపోయింది. ఇది నాకే కాదు, చాలా మంది కూడా ఇలానే అయిపోయి ఉంటా నేను అనుకుంటున్నాను. సో ఇందులో మ్యాటర్ ఏంది అంటే, దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ ఒక కొంచెం ఈగోయిస్టిక్ క్యారెక్టర్. ఒక స్టార్డమ్ వచ్చే వరకు గురువు దగ్గర ఉంటాడు, గురువే తన హీరో చేస్తాడు. హీరో చేసిన తర్వాత తనకు ఒక స్టార్డమ్ వస్తుంది. ఆ స్టార్డమ్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఒక క్లాష్ లో ఇతనికి కొంచెం ఈగో ఎక్కువ ఉండడం వల్ల సో గురువు గారు తీసే సినిమా ఆగిపోవడంతోనో మరి ఏదో జరిగింది. సో అదే సినిమాను ఈగోకి తీసుకొని ఈయన మళ్ళీ రీస్టార్ట్ చేయడము, దానికి పేరు మార్చి ఆ గురువు గారు తీయాలనుకున్న సినిమా శాంత అయితే ఈయన తీసే సినిమా అదే స్టోరీ తీసుకొని దానికి పేరు మార్చి కాంతా అనే పేరు పెట్టి ఇదే హీరోయిన్తో సినిమా తీయడం జరుగుతుంది అనమాట. సో మీరు చూస్తూ ఉండండి, నేను మాత్రమే తీస్తా సినిమా అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఆ గురువు శిష్యుకి మధ్య ఒక క్లాష్ క్లాష్ జరిగే సీన్స్ ఉన్నాయి. సో ఇదంతా జరిగే సమయంలోనే ఏదో టైంలో గురువు గారిని చంపడము మరి ఏదో జరుగుతుంది. తర్వాత ఎంక్వైరీ కోసం రాణా గారు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. రాణా గారి క్యారెక్టర్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో సినిమాని చిత్రీకరించడం అంటే మనకు చూపించే సినిమాని చూపించడం అన్నది ఒక మహానటి సినిమా చూసినప్పుడు చాలా చాలా మంచి వింటేజ్ లుక్స్, మనకి ఆ ప్రజెన్స్ కావచ్చు, ఆ లుక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కలర్ గ్రేడింగ్ కావచ్చు అన్ని నీట్ గా చూపించారు కదా ఆ టైంలో సినిమా అంతే మనకు చెప్పడానికి ఇది ఆ టైం సినిమా అని చెప్పి. సో ఆ టైం సినిమా అని మనకు చెప్పడానికి అంత క్లియర్ గా నోట్తో చెప్పాల్సిన అవసరం లేకుండా విజువలైజ్ గా చాలా చాలా బాగా నీట్ గా చూపించారు. నాకైతే బాగా అర్థమైంది. చాలా నీట్ గా క్లీన్ గా స్టోరీ అని మనకు స్టోరీలో డెప్త్ ఎంతవరకు ఉంది అని తెలియజేయడానికి మనకి ఈ ట్రైలర్ సరిపోయింది. చాలా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి సరిపోయింది. స్టోరీ తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలి. సో మనకు స్టోరీలో ఎక్కువ బయటికి పెట్టలేదు, అలా అని తక్కువ పెట్టలేదు. కాబట్టి మనకు తెలిసి తెలియకుండా పెట్టడంతో మనకు ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది. కాబట్టి సినిమా చూడడానికి కూడా మంచి స్కోప్ ఉంటుంది. సో ట్రైలర్ కట్ చాలా చాలా బాగుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ కట్స్ రీసెంట్ టైమ్స్ లో నాకు తెలిసింది. చాలా బాగా అనిపించింది. సో దుల్కర్ సల్మాన్ యాజ్ యూజువల్లీ రాకింగ్ పర్ఫార్మెన్స్ నేను చెప్పాను, చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. రాణా క్యారెక్టర్ ఇందులో సర్ప్రైజింగ్ క్యారెక్టర్ మనకి. సో చాలా చాలా రాణా గారు ఎలాంటి సినిమా చేసినా కూడా, ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాంట్లోకి అలా దూరిపోతారనమాట. సో చాలా బాగా చేశారు.
ఇందులో మెయిన్ ఎలిమెంట్స్ సముద్రకని ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, మంచి డెడికేషన్ ఉన్న డైరెక్టర్, సినిమా పట్ల గౌరవం ఉన్న డైరెక్టర్, సినిమా అంటే ఇంకా ప్రాణం పెట్టే డైరెక్టర్ అనమాట. అలాంటి ఒక డైరెక్టర్, ఆయన శిష్యుడిగా పనిచేసే ఈయన అనుకోకుండా ఆయనకు అవకాశం గురించి, ఆ శిష్యుడు కాబట్టి ఆయనకు అవకాశం ఇప్పించాలనే ఉద్దేశంతో ఇప్పించిన తర్వాత ఆయనకి స్టార్డమ్ వస్తుంది. స్టార్డమ్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి క్లాష్ మొదలవుతుంది. సో అది అక్కడ స్టోరీ. అక్కడ రాజుకున్న నిప్పు అది ఎంతవరకు వెళ్తుంది, వాళ్ళిద్దరి మధ్య గొడవ, ఈ సినిమా ఎంతవరకు తీసుకెళ్తుంది, వాళ్ళిద్దరి మధ్య ఆ ఘర్షణని ఎలా చూపించబోతున్నారు అనేది మనకు సినిమాలో చూస్తాం అంతే. ఇంకా సో ఇది చాలా చాలా బాగా చూపించారు. ఆ సెట్ వైజ్ మాత్రం నిజంగా చాలా, మొత్తం ఒక స్టూడియో జరుగుతుంటది. సో రాణా వచ్చిన వరకు ఇది స్టూడియో, రాణా వచ్చిన తర్వాత ఇది పోలీస్ స్టేషన్ అని చెప్పి ఆయన డైలాగ్ కూడా ఉంటది. సో చాలా బాగా అన్ని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఆ ఎక్విప్మెంట్ కావచ్చు, కలర్ బ్యాలెన్స్ కావచ్చు, ఆ సినిమా సెట్స్ కావచ్చు. సో కెమెరామ్యాన్ దీనికి వర్క్ చేసిన వాళ్ళు కూడా, సో మహానటికి వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు కొంతమంది. సో దాని వల్ల కూడా మనకి అవుట్పుట్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. చాలా బాగా మనకు ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓల్డ్ సినిమా అని చెప్పేసి, 1950s నాటి సినిమా అని చెప్పేసి బాగా క్లియర్ గా తెలియడానికి అయితే ఇది మంచిగా మనకు చూపించింది ట్రైలర్ లోనే. సో మనకి ఇలాంటి దాంతో అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏ దానికి కూడా లోటు లేదు ఈ సినిమాలో. సినిమా పక్క హిట్ అని అయితే అనుకుంటున్నా. దుల్కర్ సల్మాన్ స్టోరీ సెలెక్షన్ వైజ్ ఒక నమ్మకం, అండ్ ఇప్పుడు వాళ్ళు వదిలిన ట్రైలర్ మీద ఒక నమ్మకం, అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన దాని మీద ఒక నమ్మకం. అండ్ రానా గారు కూడా ఉన్నారు. సో మంచి మంచి ఆర్టిస్టులే ఉన్నారు. సో మెయిన్ గా చెప్పాలంటే అన్ని రకాలుగా చూసుకున్నా కూడా, ఏ విధంగా చూసినా కూడా ఈ సినిమాకి ఎక్కడ కూడా మైనస్లు కనిపించట్లేదు. సో అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. సినిమా మనం 14th రోజున సినిమా థియేటర్లో చూస్తున్నాం. చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం కాబట్టి అది ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి చుట్టూ. సో నేనైతే ఇది అనుకుంటున్నా, స్టోరీ అయితే చాలా బలంగా ఉండబోతుంది, చాలా బలంగా హిట్ చేయబోతుంది మనల్ని. సో చాలా చాలా బాగా అనిపించినాయి. సీన్స్ కూడా చాలా ఎలివేటెడ్ గా క్రియేట్ చేశారు. ఎమోషన్, కోపము, అదే దుల్కర్ సల్మాన్ గారి ఫేస్ లో చాలా చాలా అవన్నీ కలగలిపి ఒకటే సీన్స్ లో మనకు ఒక టైప్ ఆఫ్ ఎమోషన్స్ చూపించడము, చాలా సెటిల్డ్ గా ఒకటే సిచ్యువేషన్ లో ఒకటే ప్లేస్ లో ఉన్నప్పుడు కూడా వెరైటీ వెరైటీ ఎక్స్ప్రెషన్స్ మిక్స్ అయ్యి కనపడడం చాలా చాలా బాగా అనిపించింది. రాణా గారి ఈ కోపము, పోలీస్ గా క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అయ్యేట్ చేశారు. ఆ కాలం పోలీసులు ఎట్లున్నారు అట్లా. సో సముద్రాని క్యారెక్టర్ యాజ్ యూజువల్లీ హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. సో భాగ్యశ్రీ బోర్చే హీరోయిన్, ఆమె గురించి చెప్పలేదు. సో ఆమె క్యారెక్టర్ కూడా బాగా గట్టిగా ఉండబోతుంది. ఆమె క్యారెక్టర్ సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయబోదని మాత్రం అర్థమవుతుంది ఇది కూడా. సో మొత్తం మీద సినిమా రాకింగ్ చేయబోతుంది 14th రోజు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ రోజు మాట్లాడుకునే సినిమా గురించి. స్టే ట్యూన్, లవ్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.